హలో వెస్టీజియన్స్, వెల్కమ్ బ్యాక్. వెస్టీజ్ కొలెస్ట్రామ్ క్యాప్సూల్స్. అసలు ఈ కొలెస్ట్రామ్ క్యాప్సూల్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు వాడాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడాలి, ఎలా వాడాలి, డోసేజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి, పీవీస్, డిపి, ఇలాంటి ప్రతి విషయాన్ని క్లియర్ గా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ ని కేవలం 16% మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితేనే మాకు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇమ్యూనిటీ అండ్ ఇట్స్ టైప్స్. ఇమ్యూనిటీ అంటే ఏంటి? మన బాడీలోకి ఎంటర్ అయ్యేటువంటి బ్యాక్టీరియా, వైరస్ లాంటి టాక్సిక్ సబ్స్టాన్సెస్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేసేదే ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క జాబ్ ఏంటి అంటే మన బాడీకి హానికారకమైనటువంటి జర్మ్స్ మన బాడీలోకి ఎంటర్ అవ్వగానే దానిని ఐడెంటిఫై చేసి దానిని తరిమి కొట్టడమే ఇమ్యూన్ సిస్టమ్ యొక్క పని. అడాప్టివ్ ఇమ్యూనిటీ. అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఈ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో స్పెషలైజ్డ్ సిస్టమిక్ సెల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలోకి ఎంటర్ అయ్యేటువంటి హార్మ్ఫుల్ జర్మ్స్ ని పెరగకుండా, వాటి వలన బాడీ డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. ప్యాసివ్ ఇమ్యూనిటీ. ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఈ ప్యాసివ్ ఇమ్యూనిటీ అనేది మన బాడీలోకి తీసుకోబడుతుంది. అంటే ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయడం, దాన్ని ప్రివెన్షన్ కోసం తీసుకునేటువంటి ఇమ్యూన్ ప్రొడక్ట్స్ వలన మన బాడీకి ఇమ్యూనిటీ వస్తుంది. బిడ్డ పుట్టక ముందు కడుపులోనే తల్లి నుండి ప్లసెంటా ద్వారా బిడ్డకు ఇమ్యూనిటీ అనేది అందుతుంది. పుట్టాక తల్లి పాల నుంచి బిడ్డకు ఇమ్యూనిటీ లభిస్తుంది. వెస్టీజ్ కొలెస్ట్రామ్ క్యాప్సూల్స్, నేచర్స్ ఇమ్యూనిటీ గిఫ్ట్. ఈ కొలెస్ట్రామ్ అనేది ఒక పాల లాంటి పదార్థం. ఇది మ్యామల్స్ బిడ్డకు జన్మనివ్వగానే తల్లిపాలు రాకముందు ఈ కొలెస్ట్రామ్ అనేది విడుదల అవుతుంది. ఈ కొలెస్ట్రామ్ అనేది చిన్న పిల్లల్లో హానికారకమైన జర్మ్స్ నుండి తమ బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇమ్యూనిటీని ఈ కొలెస్ట్రామ్ నుండే పాపలకు లభిస్తుంది. కొలెస్ట్రామ్ హిస్టరీ. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో చాలా సంవత్సరాల నుండి ఈ కొలెస్ట్రామ్ ని చాలా రకాల వ్యాధులను నివారించడానికి వాడుతూ వస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా ఈ కొలెస్ట్రామ్ ని ఉపయోగించారు. 18వ శతాబ్దం నుంచి కూడా పాశ్చాత్యులు ఈ కొలెస్ట్రామ్ మీద ఎన్నో అధ్యయనాలు చేశారు. దాని వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని తేల్చి చెప్పారు. అప్పటి నుండి ఈ కొలెస్ట్రామ్ ని బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం వాడుతూ వస్తున్నారు. పెన్సిలిన్ ని ఇన్వెంట్ చేసే ముందు వరకు కూడా ఎన్నో రకాల వ్యాధి నివారణకు కొలెస్ట్రామ్ ని వాడారు. కాంపోజిషన్ ఆఫ్ కొలెస్ట్రామ్. కొలెస్ట్రామ్ లో 3 ఉంటాయి: న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్. ఈ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎనర్జీ, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ లాంటివి ఉంటాయి. ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ బాడీకి అవసరమైనటువంటి ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రతిదీ ఈ కొలెస్ట్రామ్ లో ఉంటుంది. గ్రోత్ ఫ్యాక్టర్స్ బాడీ ఎదుగుదలకు, బాడీలో ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం అవసరమయ్యే ప్రతిదీ ఈ కొలెస్ట్రామ్ లో ఉంటాయి. వెస్టీజ్ కొలెస్ట్రామ్ హైలీ న్యూట్రిషియస్. ఈ వెస్టీజ్ కొలాజన్ అనేది మ్యాక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ తో తయారు చేయబడింది. లాక్టోఫెరిన్. ఈ లాక్టోఫెరిన్ వలన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. బ్యాక్టీరియా, వైరసెస్ నుంచి మన బాడీని కాపాడడానికి లాక్టోఫెరిన్ చాలా అవసరం అవుతుంది. గ్రోత్ ఫ్యాక్టర్స్ మన బాడీ యొక్క గ్రోత్ ని స్టిమ్యులేట్ చేసేటువంటి హార్మోన్స్ IGF-1, IGF-2 ఇలాంటివి కొలెస్ట్రామ్ లో చాలా ఉంటాయి. యాంటీబాడీస్ అంటే ప్రోటీన్స్, అంటే రోగనిరోధక శక్తిని ఇచ్చేటువంటి ప్రోటీన్స్. ఇవి కొలెస్ట్రామ్ లో చాలా ఉంటాయి. సో అందుకనే బోవెన్ కొలెస్ట్రామ్ లో యాంటీబాడీస్, IgA, IgG అండ్ IgM ఇలాంటి ఎన్నో ప్రోటీన్స్ అండ్ రోగ నిరోధకతకి ఉపయోగపడేటువంటి అన్ని ఈ కొలెస్ట్రామ్ లో చాలా మెండుగా ఉంటాయి. వెస్టీజ్ కొలెస్ట్రామ్ బూస్ట్ ఇమ్యూనిటీ. ఈ వెస్టీజ్ కొలెస్ట్రామ్ లో IgA, IgG అంటే వైరస్ అండ్ బ్యాక్టీరియా నుంచి పోరాడేటువంటి ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఈ కొలాజన్ లో చాలా ఉంటాయి. రోజు వెస్టీజ్ కొలాజన్ తీసుకోవడం వల్ల బాడీలో సలైవా, IgA యాంటీబాడీస్ అనేవి 79% పెరుగుతాయి. దాని వలన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా స్ట్రాంగ్ గా అవుతుంది. ఈ హయ్యర్ సలైవా లెవెల్ IgA వలన బాడీలో అంటే రెస్పిరేటరీ, శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. వెస్టీజ్ కొలెస్ట్రామ్ గుడ్ ఫర్ గట్ హెల్త్. మన జీర్ణకోశ అంటే జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి చిన్న పేగు, పెద్ద పేగు చాలా ఆరోగ్యంగా ఉండాలంటే, తీసుకున్న ఆహారం బాగా డైజెస్ట్ అవ్వాలంటే ఈ కొలెస్ట్రామ్ ని రోజు వాడాలి. ఈ వెస్టీజ్ కొలెస్ట్రామ్ ని రోజు వాడడం వలన ఈ చిన్న పేగు అనేది చాలా యాక్టివ్ గా తయారవుతుంది. దాని వలన తీసుకున్న ఆహారం బాగా అబ్జర్వ్ అవుతుంది. వెస్టీజ్ కొలెస్ట్రామ్ బెనిఫిట్స్. వెస్టీజ్ కొలెస్ట్రామ్ బెనిఫిట్స్ ని రోజు తీసుకోవడం వలన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. వైరస్, బ్యాక్టీరియా ఇలాంటి వాటి నుంచి మన బాడీ స్ట్రాంగ్ గా ఉంటుంది. సెల్యులర్ టిష్యూస్ అనేవి రిపేర్ అవుతాయి, కొత్తగా ప్రొడ్యూస్ అవుతాయి. హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బాడీలో న్యూట్రిషనల్ లెవెల్స్ పెరుగుతాయి. బాడీలో ఎనర్జీ పెరుగుతుంది. వెస్టీజ్ కొలెస్ట్రామ్ ఏజ్ గ్రూప్. దీన్ని ఏ ఏజ్ వాళ్ళైనా వాడవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళైతే 20 ఏళ్లకు పైన ఉన్న వాళ్ళైతే రోజుకు 2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. మధ్యాహ్నం అన్నం తిన్నాక ఒకటి, రాత్రి తిన్నాక ఒకటి. చిన్నపిల్లలైతే రోజుకు ఒకటి తీసుకుంటే చాలు. MRP 720, DP 615, PV 20.
సో మీ బాడీ హెల్తీగా తయారవ్వాలంటే, మీకు రోగ నిరోధక శక్తి పెరగాలంటే, బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఉండాలంటే, బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఉండాలంటే, రెస్పిరేటరీ సిస్టమ్ బాగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా రోజు కొలెస్ట్రాల్ ని వాడాలి. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేయండి, వీడియోని మీ టీమ్ లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.